ముఖ్య విషయం ఏంటంటే జాగ్రత్త. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? మనల్ని చెరపట్టి, వారి మాటల వలన మనల్ని చెరపట్టి ఈడ్చుకొని పోయేవారు ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మూడవది, చెరపట్టబడుట వలన కలిగే నష్టం. చెరపట్టబడుట వలన కలిగే నష్టం ఏంటంటే మనం క్రీస్తుకు దూరం అయిపోతాం. మనుషులు కనుక మనల్ని చెరపట్టారు అంటే, మనుషులకు దాసులమయ్యామంటే యేసుక్రీస్తుకు దూరం అయిపోతాం. దాన్ని 8వ వచనములో ప్రారంభంలోనే చెప్పాడు. ఆయనను అనుసరింపక అన్నాడు, చూసారా? ఆయనను అనుసరింపక అంటే ఆయనను వెంబడింపక కేవలం మనుషులు మాత్రమే అనుసరించే విధంగా చెరపట్టి ఈడ్చుకొని పోతారు కనుక అది ప్రమాదకరం. ఏంటంటే యేసుక్రీస్తుకు దూరం అయిపోతాం మనం. మనుషులు మనల్ని చెరపట్టారు అంటే యేసుక్రీస్తుకు దూరం అయిపోతాం. కాబట్టి మనం క్రీస్తును అనుసరించడం అనేది మన ముఖ్యమైనటువంటి ధ్యేయం. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు. యేసు ప్రభు వచ్చే వరకు ఆయన సువార్త చెప్పాడు, బాప్తిస్మిచ్చాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను చేసిన పని ఏంటో తెలుసా? ఇదిగో నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడను కాను అన్నాడు. అన్నప్పుడు యోహాను అనుసరించే శిష్యులు ఒక ఇద్దరు వెనక్కి తిరిగి యేసు ప్రభుని వెంబడించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం. యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటే వారు వెళ్ళిపోతూ ఉంటే యేసు ప్రభు అడిగారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? వాళ్ళు అన్నారు, రబ్బీ, బోధకుడా, నువ్వెక్కడ నివాసం ఉంటావు? ఆయన అన్నాడు, వచ్చి చూడండి అని. వారు వెళ్ళారు, చూశారు. తర్వాత మరునాడు ఆంద్రియా పేతురుకి చెప్పాడు, పేతురు ఫిలిప్పుకి చెప్పాడు, ఫిలిప్పు నతానియేలుకు చెప్పాడు. వారందరూ కలిసి యేసు ప్రభుని వెంబడించారు. మరి యోహాను పరిస్థితి ఏంటి? యోహాను పరిస్థితి ఏంటంటే ఆయన తాను నడిపించింది యేసు ప్రభుని వెంబడించడం కోసమే, తనని వెంబడించడానికి కాదు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు కనుక తాను తన వెనుకున్న వాళ్ళు కూడా ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభుని వెంబడించాలి. ఇది గురి అయి ఉండాలి. కనుక మనం ఎవరిని ప్రభు దగ్గరకు నడిపించినా మన గ్రిప్పులో పెట్టుకోవడానికి కాదు. నేను నడిపించకపోతే నువ్వు నశించిపోయేదానివి, నేను నడిపించకపోతే నువ్వు నశించిపోయేవాడివి, నేను చెప్పినట్టుగా చెయ్యి, నేను వెళితే వెళ్ళు, నేను ఆగితే ఆగు అని ఎవరినైనా ప్రభులోకి నడిపించారు అంటే ఒక వ్యక్తిని వారి గ్రిప్పులో పెట్టుకొని వాళ్ళ మాట వినేటట్టుగా చేసి ఇక దేవుడు, వాక్యము, సంఘము కంటే కూడా వీళ్ళనే ఎక్కువగా ఎంచి అలా గ్రిప్పులో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. చివరికి అది ఎంత ప్రమాదకరం అవుతుందంటే యేసుక్రీస్తును అనుసరింపక క్రీస్తుకు దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది అలాంటి వారి వలన. అందువల్ల ఎవరు మనల్ని ప్రభులో నడిపించినా వారు ప్రభు దగ్గరకు తీసుకురావడమే వారి బాధ్యత. ఆ తర్వాత వారైనా మనమైనా ప్రభుని వెంబడించాలి. ఇప్పుడు నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానులను క్రీస్తు దగ్గరకు నడిపించింది. క్రీస్తు దగ్గరకు నడిపించాక నక్షత్రం ఏమైపోయింది? మాయమైపోయింది. నక్షత్రం యొక్క పనేంటి? క్రీస్తు దగ్గరకు నడిపించడం. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. బాప్తిస్మిచ్చి యోహాను అన్న మాటే. మనం క్రీస్తును చూపించడం, క్రీస్తును వెంబడించేటట్టుగా చేయడం చేయాలి. ఇంకో రకంగా చెప్పాలంటే ఒకవేళ నేను ఒక వ్యక్తిని ప్రభు దగ్గరకు నడిపించాక ఆ వ్యక్తి నాకంటే ఎక్కువగా ఆత్మీయంగా ఎదిగి నాకంటే ముందు ఇంకా ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు అనుకోండి, నేను ఇంకా ఆనందించాలి. అంతేగాని ఎక్కడికి ముందు ముందు వెళ్తున్నావు, వెనక్కి వచ్చాయి, నాకంటే ఎక్కువ ఏంటి? ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు గట్టి అన్నట్టు నువ్వు నాకంటే ముందు వెళ్ళిపోతున్నావేంటి? నేనే పాడట్లేదు పాట, నువ్వు పాడుతున్నావేంటి పాట? నేనే చదవట్లేదు, నువ్వు చదువుతున్నావేంటి ముందు ముందు వాక్యం అని ఇలా ముందు వెళ్తున్న వాళ్ళని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. అలా కాదు, మన క్రీస్తును చూపించడం, అవసరమైతే వారు మళ్ళాగా ప్రభుని వెంబడించడం, ఇంకా అవసరమైతే మనకంటే ఎక్కువగా ప్రభుని వెంబడించే విధంగా ప్రోత్సహించడం, ఇది నిజమైన దేవుని బిడ్డల యొక్క లక్షణం. కానీ లోకంలో అలా ఉండట్లేదు. కొంతమంది వారిని వెంబడించుట వలన క్రీస్తు నుండి దూరమయ్యే ప్రమాదం ఉంటుంది కనుక అటువంటి వారిని విడిచి క్రీస్తుని వెంబడించడం అనేది మేలు. కాబట్టి క్రీస్తును అనుసరింపక అనే దానిలో క్రీస్తుకు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. క్రీస్తుకు దూరం అవ్వడం అంటే కృపలో నుండి తొలగిపోవడమే అన్నాడు అపోస్తలుడైన పౌలు. గలతీ పత్రికలో ఈ మాట వాడాడు. 5వ అధ్యాయం
గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయారు. క్రీస్తులో నుండి ఎవరైతే వేరవుతారో వారు కృపలో నుండి తొలగిపోతారు. అంత ప్రమాదం ఉంది కొంతమంది మనుషులను వెంబడించడం వలన. అందువలన అలాంటి ప్రమాదకరమైన వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి అని పౌలు హెచ్చరిస్తూ చెరపట్టబడుట వలన కలిగే నష్టాన్ని గురించి చెప్పాడు. అయితే వారు ఎలా చెరపడతారు? అది 3 రకాలుగా చెప్పాడు. వారు ఎలా చెరపడతారో 3 రకాల మోసాల ద్వారా చెరపడతారు అని కొలసీ పత్రికలో చెప్పాడు. వారు చెరపట్టే 3 రకాల మోసాల గురించి చెప్పాడు. కొలసీ పత్రిక 2:8. ఏంటి ఆ 3 అని అంటే, ఒకటి మనుషుల పారంపర్యాచారము అన్నాడు కదా 2వ అధ్యాయం 8వ వచనములో, మనుషుల పారంపర్యాచారము. రెండవది ఈ లోక సంబంధమైన, ఇక్కడ అనగా అన్నాడు కానీ గ్రీకు భాషలో అలా ఉండదు. మరి ఎందుకు అలా తర్జుమా చేశారు నాకు తెలియదు. అది అనగా అంటే దానికి ఏదో భాష్యం చెప్తున్నట్టుగా ఉంది అది, కానీ గ్రీకు భాషలో వేరుగా ఉంటుంది. అది అంటే 2 సపరేట్గా ఉంటాయి. అందువల్ల రెండోది అని చెప్తున్నాను నేను. మనుషుల పారంపర్యాచారము 1, 2 ఈ లోక సంబంధమైన మూలపాఠములు, 3 మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం. ఈ 3 విషయాల ద్వారా చెరపట్టి తీసుకొని పోతారు అని పౌలు వారికి చెప్పడం జరిగింది. కనుక ఈ 3 మొదటిది మనుషుల పారంపర్యాచారము అన్నాడు. మనుషుల పారంపర్యాచారం వాడుక భాష తెలుగు బైబిల్లో మానవ సాంప్రదాయము అన్నాడు. హ్యూమన్ ట్రెడిషన్స్ గురించి చెప్తున్నాడు. అయితే అనేక ఇంగ్లీషు తర్జుమాల్లో హ్యూమన్ ట్రెడిషన్ అనే పదాన్ని వాడారు. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో మాత్రం హ్యూమన్ థింకింగ్ అనే పదాన్ని వాడారు. హ్యూమన్ థింకింగ్. అయితే గ్రీకులోకి వచ్చేసరికి పారాడోసిస్ అనే పదాన్ని వాడారు. పారాడోసిస్ అంటే దీని అర్థం ఏంటంటే ఇంకొకరికి అందజేయడం. పారాడోసిస్ అని అంటే ఇంకొకరికి అందజేయడం అని అర్థం ఉంది. ఇంకొకరికి అందజేయడం అంటే దాన్ని ఎలా చెప్పాలి అని అంటే, మా తాతలు ముత్తాతలు చేశారు, మా తండ్రులు చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నాం. అది ఇంకొకరికి అందజేయటం అంటే తాత ముత్తాతల నుండి వచ్చే కొన్ని సాంప్రదాయాలు, కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు. అయ్యా ఎందుకు చేస్తున్నావు అలాగా అంటే వాళ్ళకి రీజన్ తెలియదు. మా తాతలు ముత్తాతలు చేశారు, మా తండ్రులు చేశారు, మేము చేస్తున్నాం. దాన్ని గ్రీకులో పారాడోసిస్ అన్నారు. వారు ఎందుకు చేస్తారో తెలియదు, దానికి రీజన్ ఉండదు, కానీ వారు ఇంకొకరి నుండి దాన్ని అందిపుచ్చుకున్నారు. కనుక బండి కొన్నప్పుడు బండి క్రింద నిమ్మకాయలు ఎందుకు పెడతారు అంటే ఏం చెప్తారు? అలా పెడతారు అన్నారు. అలా పెడతారు. ఎందుకు పెడతారు అంటే అలానే పెడతారు అన్నారు. నిమ్మకాయలు పూజ చేసి అలా పెడతారు నిమ్మకాయలు. కొంతమంది ప్రార్థన చేసి కూడా నిమ్మకాయలు పెట్టేవాళ్ళు ఉన్నారు, మహానుభావులు. ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలని అలాంటి మహానుభావులు కూడా ఉన్నారు. వాళ్ళు నిమ్మకాయలు ఎందుకు పెడతారు అని అంటే, ఇదివరకు రోజులు గుర్రబళ్ళు ఉండేవి. ఆ దొరగారు ఆ పనివాడికి చెప్పేవాడు, రే మనం పలానా ఊరి వెళ్ళాలి, బండి రెడీ చేయమని అంటే ఆ బండి మొత్తం శుభ్రం చేసి గుర్రాలని చక్కగా వాటికి నీళ్లు పెట్టి మేత పెట్టి వాటికి చిక్కం పెట్టేసి ఆ తర్వాత అవి ప్రయాణం చేయాలి కాబట్టి వాటి కాళ్ళకి గిట్టలకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి, బురదలోనూ రకరకాల రోడ్లలో ప్రయాణం చేయాలి కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఆ గుర్రానికి ఉన్న 4 కాళ్ళకి 4 నిమ్మకాయలు పెట్టి తొక్కిచ్చేవాళ్ళు. ఆ నిమ్మకాయల్లో ఉన్న రసం అది కాళ్ళలోనికి వెళ్ళిన తర్వాత ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి గుర్రాలకి, అందుకోసం పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు నిమ్మకాయలు ఎందుకు పెడుతున్నారు మీరు అని అంటే రీజన్ తెలియదు. వాళ్ళు ఎప్పుడో చేశారు, అట్లా వచ్చేసింది. అది గుర్రాలు పోయి ఇప్పుడేమో బళ్ళు వచ్చేసినాయి, వాటి గుర్రాలు కాళ్ళు పోయి ఇప్పుడు టైర్లు వచ్చేసినాయి. వాటి కింద నిమ్మకాయలు పెట్టి తొక్కిచ్చేస్తున్నారు. దీన్నే పారాడోసిస్ అంటారు. అంటే ఎందుకు చేస్తున్నారో తెలియదు. కనుక నెలపడుపు, ఎవరో ముఖం చూడాలి, లేక డబ్బులు చూడాలి. ఎందుకు అలాగా? ఏంటి దానివల్ల ఏంటి? రూపాయి 2 రూపాయలు అయిద్దా? 10 రూపాయలు 100 రూపాయలు అవుతాయా?
ఏంటి, ఎందుకు? కనుక అమావాస్యలు, పౌర్ణమిలు, కనుక దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలు, ఇవన్నీ ఎవరో చేశారు, మేము చేస్తున్నాం అంటే దానికి రీజన్ ఉండదు, సరైన కారణం ఉండదు. అందుకని దీన్ని గ్రీకులో పారాడోసిస్ అన్నారు. అంటే తాత ముత్తాతల నుండి వచ్చే సాంప్రదాయాలు. ఒకసారి యేసు ప్రభుని కూడా అడిగారు, ఈ సాంప్రదాయాన్ని మీ శిష్యులు ఎందుకు పాటించలేదు అని అడిగారు కదా. మార్క్సు వార్త 7వ అధ్యాయంలో 3 నుండి 13 వచనాల్లో ఈ భాగం ఉంటుంది. అందులో వారు యేసు ప్రభుని అడుగుతున్నారు, నిలదీసి అడిగారు. 7వ అధ్యాయము 5వ వచనములో, అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను మీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయించున్నానని ఆయన అడిగాడు. కాబట్టి నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడవటలేదు అని అడిగారు. దానికి ఆయన జవాబు చెప్పాడు. ఆ జవాబులో ఆయన మానవ సాంప్రదాయానికి దేవుని వాక్యానికి మధ్య ఉన్న భేదాన్ని ఆయన చెప్తూ లేఖనాల అధికారాన్ని గురించి ఆయన మరి మాట్లాడుతూ 13వ వచనం ఇలా అన్నాడు కదా. 13వ వచనం, మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను అన్నాడు. అంటే ఇక్కడ ఈ కాంట్రాస్ట్ అనేది హ్యూమన్ ట్రెడిషన్కి డివైన్ కమాండ్కి మధ్యలో ఉన్న ఒక భేదంగా మనం చూస్తా ఉన్నాం. కనుక మానవ సాంప్రదాయాలు ఉన్నాయి, వాటికి లేఖనాలకు మధ్య కొన్నిసార్లు వైరం కలగవచ్చు. లేఖనాలేమో వాటిని అనుసరించొద్దు అని, మానవ సాంప్రదాయాలేమో చేయాల్సిందే అని. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఒక భక్తుడు అన్నాడు కదా, లేఖనాల అధికారం సాంప్రదాయం కంటే ఉన్నతమైంది. మాత్రమే కాదు, ఈ రెండు ఢీ కొన్నప్పుడల్లా సాంప్రదాయాన్ని వదిలి వాక్యాన్ని చేపట్టాలి అన్నాడు ఒక భక్తుడు. లేఖనాల అధికారం సాంప్రదాయం కంటే ఉన్నతమైంది. మాత్రమే కాదు, ఈ రెండు ఢీ కొన్నప్పుడల్లా సాంప్రదాయాన్ని వదిలి వాక్యాన్ని చేపట్టాలి అన్నాడు. అంటే మానవ సాంప్రదాయమా దేవుని వాక్యమా అన్నప్పుడు దేవుని వాక్యాన్ని చేపట్టాలి. కనుక కొన్ని సాంప్రదాయాలు వాక్యానికి భిన్నంగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి కదా. ఇప్పుడు ఇల్లు కట్టి గుమ్మడికాయ కడతారు, గుమ్మడికాయ కట్టంగానే తెల్లారిపాటికి అప్పులన్నీ పోతాయా? గుమ్మడికాయ కట్టినోడికి ఉంటాయి, కట్టినోడికి ఉంటాయి. బాధలు, అప్పులు, తిప్పలు, అనారోగ్యాలు, బలహీనతలు అన్నీ ఉంటాయి. కానీ గుమ్మడికాయ కట్టి ఉపయోగం ఏముంది? అది నీ సంతృప్తి కోసం కట్టుకున్నావు, కానీ దేవుని దుఃఖపెట్టావు. దేవుని దుఃఖపెట్టావు, నువ్వు మనుషులు సంతోషపెట్టావు, దేవుని దుఃఖపెట్టావు. మనుషులు దుఃఖపడితే కొంతవరకు పగ తీర్చుకుంటారేమో. జీవము గల దేవుని చేతులు పడుట భయంకరం. నువ్వు దేవుని దుఃఖపెట్టావు నీ సాంప్రదాయాల వలన, నువ్వు దేవుని దుఃఖపెట్టావు నువ్వు మానవ సాంప్రదాయాల వలన. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, నేను గట్టిగా చెప్పినా నిదానంగా చెప్పినా, ఒకటి మాత్రం ఖచ్చితం, నువ్వు దేవుని దుఃఖపెట్టావు మనుషులను సంతోష పెట్టడానికి. నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే దేవుని దాసుడను కాకేయపోదును అన్నాడు పౌలు గలతీ పత్రికలో. కానీ కొన్ని అన్య సాంప్రదాయాలు పాటించి ఏవి చేయకూడదో వాటిని చేసి దేవుని దుఃఖపెట్టావు, లేఖనాలను ప్రక్కన పెట్టావు. కానీ పౌలు యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తాం. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు యొక్క సాక్ష్యం ఇలా ఉంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో ఆయన వ్యక్తిగత సాక్ష్యం చూడండి. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడును, ఒకప్పుడు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతముల అత్యధిక ఆధిక్యత నొందితినని నా నడువడిని గురించి మీరు విన్నారు అన్నాడు. అంటే ఆయన యూదుల సాంప్రదాయంలో ఆయన చాలా ఆసక్తి కలిగిన వాడు, పాటించాల్సిందే అన్నట్టుగా పాటించాడు. ఎవరైనా పాటించకపోతే ఊరుకునేవాడు కాదు.
యూదుల సాంప్రదాయాన్ని అని వదిలేశాడు ప్రభుని నమ్ముకున్నాక. మరి నువ్వు క్రైస్తవుడు అయినాక నీ పాత సాంప్రదాయాలు వదిలిపెడుతున్నావా? నీవు అన్య సాంప్రదాయాలు వదిలిపెడుతున్నావా? నువ్వు ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నువ్వు నిలువెచ్చగా ఉండొద్దని ప్రభు చెప్పాడు. ఆయన ఉమ్మి వేస్తానని కూడా అన్నాడు. పౌలు తన అద్భుత సాక్ష్యాన్ని చెప్తున్నాడు. కాబట్టి మనము మనుషుల సాంప్రదాయము అనే దానిలో చిక్కుపడకుండా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఈ కట్లతో బంధిస్తారు. ఏ కట్లు? మనుషుల సాంప్రదాయములు లేక పారంపర్య ఆచారములు అనే వాటితో బంధిస్తారు. వారు ఈడ్చుకొని పోతారు వాటితో మనల్ని. చాలా జాగ్రత్త. మళ్ళీ మొదట నిదానంగా చెప్తారు, ఆ తర్వాత బెదిరిస్తారు, కీడు కలుగుతుంది అంటారు కదా. దాన్ని ఏమన్నారంటే సామధాన భేద దండోపాయం అన్నారు. చూసారా? ఈ మానవ సాంప్రదాయాలు పాటించడానికి ఇవి ఫాలో అవుతారు. ముందు నిదానంగా చెప్తారు, తర్వాత నీకు అవసరమైతే నేను డబ్బులు ఇస్తాను, తెచ్చుకో, డబ్బులు లేకపోతే అని డబ్బులు కూడా పెడతారు, దానం. తర్వాత భేదం చూపుతారు. అటు నేను చెప్పినట్టు చేయకపోతే మేము ఎందుకు రావటం, ఇంకా మేము రాము ఆ గృహప్రవేశానికి లేకపోతే ఆ పెళ్లికి, వాటికి మేము రాము అంటారు. దాని భేదం. చివరిగా దండోపాయం. తిట్టనన్నా తిడతారు, వేరే వాళ్ళు చేతనన్నా తిట్టేస్తారు. సామధాన భేద దండోపాయం. కానీ నీకంటూ ఒక స్టాండ్ ఉండాలి. నీకంటూ ఒక స్టాండ్ ఉండాలి. నీ హృదయంలో ఒక నిశ్చిత ఉండాలి. బైబిల్లో మొర్దెకై అన్నాడు కదా, నేను యూదుడను గనుక ఆ పని చెయ్యను. నేను యూదుడను, నేను ఆ పని చెయ్యను. అయ్యి అందరూ హామానికి సాష్టాంగపడుతున్నారు, నువ్వు కూడా సాష్టాంగపడు, నమస్కరించు, నేను యూదుడను. ఆయన ఎంత నిబ్బరం కలిగిన వాడు. కాబట్టి మనం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వారు మనల్ని ఈడ్చుకొని పోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అది మొదటిది, మనుషుల సాంప్రదాయాలు.